ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో అపోస్తలుడైన పౌలు భూసంబంధమైన భౌతిక అంశాలకు మరియు ఆధ్యాత్మిక పరమైన శాశ్వతమైన అంశాలకు మధ్య వ్యత్యాసాన్ని చూపుతున్నాడు. ఈ వాక్య భాగంలో పౌలు ఈ లోక విషయాలపై కాకుండా దేవుని విషయాలపై దృష్టి పెట్టాలని, దేవుని రాజ్యం యొక్క నిజమైన సారాంశం భౌతిక విషయాలలో కనిపించదు కానీ నీతి, సమాధానం మరియు ఆత్మ యందలి ఆనందం అనే ఆధ్యాత్మిక సూత్రాలలో ఉందని తెలియజేస్తున్నాడు. ఇక్కడ నీతి అనేది దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండడాన్ని, దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా జీవిస్తూ ఆయనకు ఇష్టమైన మరియు గౌరవప్రదమైన విధంగా ప్రవర్తించడాన్ని సూచిస్తుంది. ఈ నీతి మన స్వంత ప్రయత్నాల ద్వారా లభించదు కానీ యేసుక్రీస్తుపై మరియు ఆయన ప్రాయశ్చిత్త బలిపై విశ్వాసం ద్వారా మనకు ఆపాదించబడుతుంది. అయితే విశ్వాసులుగా మన ఆలోచనలు, మాటలు మరియు క్రియలు దేవుని స్వభావాన్ని ప్రతిబింబించేలా ప్రయత్నిస్తూ నీతిని మరియు పవిత్రతను అనుసరించేలా ఉండాలి. అలాగే దేవుని రాజ్యంలో ఉండే వ్యక్తులకు హృదయంలో శాంతి ఉంటుంది. ఈ శాంతి ప్రపంచంలో ఉన్న అనేక ఒత్తిడులకు, కలతలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది మానవ ప్రయత్నంతో వచ్చే శాంతి కాదు, దేవుడు ఇచ్చే ఆత్మీయ శాంతి. క్రీస్తు శిష్యులుగా మనం ఈ శాంతిని అనుభవిస్తూ దీనిని అనేకులకు పంచేవారముగా ఉండాలి. అలాగే దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదని పౌలు చెప్పాడు. ఈ ఆనందం మన పరిస్థితులపై ఆధారపడి ఉండదు. ఇది దేవుని ఆత్మ ద్వారా లభించే ఆత్మీయ ఆనందం. పౌలు, శీల సువార్త ప్రకటిస్తున్నందుకు చెరసాలలో వేయబడ్డారు. వారు శిక్ష అనుభవిస్తూనే కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించారు. వారికి భౌతిక స్వేచ్ఛ లేకపోయినా పరిశుద్ధాత్మలోని ఆనందం వారిని ఉల్లాసపరిచింది. పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు ప్రపంచపు పరిస్థితులకు అతీతమైన ఆనందం మనలో ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని. ప్రియులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మనము క్రీస్తు యేసునందున్నాము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు అని. సహోదరి సహోదరులారా, అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా.
అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదని, మేము నీతిగా జీవిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ప్రపంచపు పరిస్థితులకు అతీతమైన ఆనందం మాలో ఉంటుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము దేనిని గూర్చి చింతపడక ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు నీకు తెలియజేస్తూ సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానము పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మాకు నీ వాక్యము బోధించి మా పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించే వారంగా మేముండుటకు కృపచూపమని, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.